హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. ఇది వచ్చేసి నా డే ఇన్ మై లైఫ్. లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజుది, ఫస్ట్ శ్రావణ శుక్రవారం. ఇలా మార్నింగ్ లేవగానే బయట ముగ్గేసుకున్నాను అండ్ స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గేసి పెట్టుకున్నాను. తర్వాత బాత్ చేసి వచ్చేసి ఇక్కడ దేవుడి సామాన్ అన్నిటినీ క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకున్నానండి. పసుపు గంధం రెండు కలిపి పెట్టుకుంటే కుంకుమ అనేది బాగా స్టిక్ అవుతుంది అండ్ కొంచెం అందంగా కూడా కనిపిస్తాయి. ఇలా అంతా చేసుకున్న తర్వాత నేను ప్యారల్గా ప్రసాదం కోసం వచ్చేసి తీపి పొంగల్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రైడే కదా, సో ఇక్కడైతే పప్పు, బియ్యము అండ్ కొంచెం పచ్చి శనగపప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. దాంట్లో పాలు పోసేసి ఇది కొంచెం ఉడికిన తర్వాత బెల్లం నేను కరగబెట్టి వేసుకుంటాను. తర్వాత యాలకులు, పచ్చికర్పూరం, అలాగే జీడిపప్పు, నెయ్యి వేసేసుకున్నాను. మీరు టెంపుల్ స్టైల్లో ఫ్లేవర్ రావాలంటే పచ్చికర్పూరం చాలా చిటికెడు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ ప్రసాదం అయిపోయిన తర్వాత దీన్ని ఒక కప్పులో తీసుకొని దేవుడికి ప్రసాదం పెట్టేశాను, నైవేద్యం. నేను చాలా సింపుల్గా చేస్తానండి పూజ. ఎప్పుడూ కలశం పెట్టి అలాగా అమ్మవారిని పెట్టి చేయలేదు. జస్ట్ పటంకే నార్మల్గా అన్ని ప్రసాదాలు పెట్టుకొని చేసుకునేదాన్ని. బట్ నెక్స్ట్ ఫ్రైడే నాకు కుదరదు అనేసి ఇలా చేసుకుంటున్నాను. ఇలా ప్రసాదం పెట్టేసుకుని ఒక టెంకాయ కట్టేసుకున్నాను, అయిపోయింది. అండ్ ఈ ప్రసాదాన్ని ఈరోజు మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో తినేసాను నేను. నా లుక్ అయితే ఇదండి, బాగుందా? అండ్ ఇలాగ ధూపం వేసేసాను. ప్రసాదం అని తినేసిన తర్వాత ఇక్కడ ముందు రోజు వేక్ ఫిట్ బెడ్ వచ్చింది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మా బెడ్కి సెట్ అవుతుందా లేదా చూద్దాం అనేసి నేను మా తమ్ముడు ఓపెన్ చేస్తున్నాం. అసలు అది చాలా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ పైన ఉంది చూసారా, అది ఒక గోనె సంచే, దాన్ని బాగా కరెక్ట్గా ఫిట్ చేశారు. కట్ చేయడానికి కూడా రావట్లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బెడ్ మేమైతే ఎంతకు కొన్నాం అంటే 5,000 6,000 పడిందండి కాస్ట్. ఇది 100 days మనం యూజ్ చేశాక నచ్చకపోతే రిటర్న్ పెట్టేయచ్చు. చాకు కూడా ఇచ్చాడు అసలు నైట్ చూపించు. ఇది చాకంట, దీన్ని కట్టేయడానికి. అసలు అది ఎంత గట్టిగా ఉంది, ఇది అసలు రావట్లేదు. ఇది ట్రై చేస్తాం. ఎలా ఉందో పెట్టు. ఇది ఎన్ని ఇంచెస్? 5 కదా? ఇదేనా 5 పక్కకి? జిప్ ఉందా? చాకిస్తేలా, కత్తిరిస్తేలా? సరిపోయిందివా? ఉప్పుతో ఇప్పుడు ఇది పైకి చూసావా ఇక్కడ ఎంత ఖాళీ ఉంది? అదేంటివా 6 feet కదా? సో కింద కవర్ ఉంచుకున్నావా? బెడ్ చెడిపోవడం మీన్స్ అదే పాడవుతున్నాను. ఇది 5 అంటే థిక్నెస్ 5 అనుకుంటా. 5 రిటర్న్ పెట్టద్దా? చూడండి, బెడ్ అయితే బాగానే ఉంది. మా కోటకి 6 అడుగు తక్కువ వచ్చి బెడ్ అయితే రిటర్న్ పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయామండి. పెట్టేసి వేరే బెడ్ ఆర్డర్ పెట్టాడు మా తమ్ముడు. ఇది సూట్ అవ్వలేదు కదా. నెక్స్ట్ ఇంకా మొక్కలు వెనక ఎలా వచ్చాయో చూద్దాం అనేసి వెళ్ళాను. మేము ఇంటికి వచ్చాక మా పిన్ని ఆకుకూర
గింజలు వేసింది, అవి బాగా వచ్చాయి. అండ్ మీకు చూపిస్తున్నాను. ఇది చూసారా కంబాలాకు. అండ్ ఇది వచ్చేసి గోంగూర, తోటకూర 2 బాగా వచ్చాయి మొలకలు. పైన నుంచి ఒక క్లాత్ పడడం వల్ల ఆ గ్యాప్లో అవంతా అణిగిపోయాయండి, మొక్కలు భూమిలోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ కొత్తిమీర అయితే అక్కడొకటి వచ్చింది, అంత ఫాస్ట్గా రాలేదు. కొత్తిమీర పెరగడానికి లేట్ అయ్యేలా ఉంది. అప్పటికే 15 days అయింది. మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 daysకి వేసాము గింజలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూసారా మల్లె చెట్టు, సన్నల చెట్టు. అవి కట్ చేసినా మళ్ళీ వచ్చాయంట, ఓనర్ వాళ్ళు కట్ చేసినా మళ్ళీ వచ్చాయని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి వంట చేద్దాం అనేసి లోపలికి వచ్చిన అప్పటికే టైం 11:30 అయిపోయింది. ఇంకా పాలకూర పప్పు దద్దోజనం చేశాను. పాలకూర పప్పు అయితే నేను పాలకూర ముందే బాయిల్ చేయనండి, పసరు వాసన వస్తుందని. ఇక్కడ ఇలా పోపు వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు వేగాక పాలకూర కూడా కట్ చేసుకొని వేపుకొని ఇంకా నార్మల్ ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి వేపుకున్న తర్వాత పప్పు సపరేట్గా బాయిల్ చేసుకుంటాను. ఈ పక్కన నేను పెసరపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసి కొంచెం గరం మసాలా వేసేసి నిమ్మకాయ పిండుకోవడమే. ఇది చపాతీలోకి బాగుంటుంది ఈ కర్రీ, ట్రై చేయండి మీరు కూడా, త్వరగా అయిపోతుంది కూడా. నెక్స్ట్ దద్దోజనం కూడా టెంపుల్ స్టైల్లో చేశాను. అంటే ఉల్లిపాయ వేయకుండా మిరియాలు, అల్లం అలా వాటికి తాలింపు పెట్టుకొనేసి అన్నం బాయిల్ చేసుకొని దాంట్లో పాలు, పెరుగు కలిపేసేసుకొని పోపు వేసుకోవడమే. అలా రోజు మా లంచ్ కానించేసి తర్వాత వర్క్ చేసుకున్నాను. ఈవినింగ్ 5కి అలాగా ఇండియన్ 2 మూవీ మా చెల్లి వాళ్ళతో చూద్దాం అనేసి నేను అక్కడక్కడ చూసాను, మొత్తం చూడలేదు. తర్వాత డిన్నర్ చేశాక నైట్ 2nd షో మూవీకి వెళ్ళాము, నేను మా చెల్లి మా ఆయన. ఇది ఏషియన్ సినిమాస్ అని మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. దగ్గరంటే ఒక 7 kilometers అండి. ఈ ఇంటి నుంచి థియేటర్స్ దగ్గరలోనే లేవు అసలు. అక్కడ పైకి వెళ్తే థియేటర్లోకి అలౌ చేయలేదు, 10:30 వరకు చేయమన్నారు. సో కింద బర్గర్ కింగ్ ఉంటే అక్కడ కూర్చుందామని వచ్చాం. ఇక్కడ ఏదో ఆఫర్స్ ఉన్నాయి 59, 69, 79 రూపీస్కి. సో ట్రై చేద్దాం అనేసి ఒక వెజ్ పిజ్జా పఫ్ పెట్టాం. నట్జెట్స్ కూడా పెట్టాం, కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ వస్తాయి. అంటే 59, 79 రూపీస్కి ఏమొస్తాయండి, అంత క్వాంటిటీ వస్తాయి. ఇక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం. నేను మా చెల్లి మాట్లాడుకుంటా ఉంటే మా ఆయన ఆర్డర్ చేసేసి వచ్చారు. ఇక్కడ సెల్ఫ్ ఆర్డర్ అండి, అంతా సర్వీస్ కూడా సెల్ఫ్ సర్వీసే. ఇప్పుడైతే బర్గర్ కింగ్లో ఆర్డర్స్ అయితే నడుస్తున్నాయి, ట్రై చేయండి మీరు ఎవరైనా. నెక్స్ట్ ఇవి అలా టేస్ట్ చూసేసి తినేసి పైకి వెళ్ళాము. అప్పటికే టైం 10:20 అయిపోయింది. 10:30కే షో. మేము వచ్చేసి కమిటీ కుర్రోళ్ళు మూవీకి అండి. మూవీ అయితే చాలా బాగుంది, నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అంటే మీరు 90s కిడ్స్ అయితే మీ స్కూల్ డేస్ అప్పట్లో మనం ఎలా ఉండేవాళ్ళం చాలా బాగా కనెక్ట్ అవుతాం. బాగా నచ్చింది మూవీ. అండ్ ఇక్కడ అంబియన్స్ చూసారా, చాలా బాగుంది కదా. ఈ సీటింగ్ అంతా చాలా బాగుంది, థియేటర్ కూడా బాగుంది. కింద అయితే ఎంత వరస్ట్గా ఉందో పైన అంత బాగుంది. కింద దోమలతో కుట్టించుకోలేకపోయాము మేము. అలా మూవీ చూసి ఇంటికి వెళ్ళేసరికి టైం 1:32 అయిపోయిందండి. ఇలా ఈరోజు నా డే గడిచిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మూవీ మాత్రం చూడండి అండి, చాలా బాగుంది, నచ్చుతుంది మీకు కూడా. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్, థ్యాంక్ యూ.